దక్షయజ్ఞం తర్వాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవికుండలం పడిన మహిమాన్వితమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. ఈరోజు ఈ వీడియోలో ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం. 12 నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో ఆ పుష్కర నదులలో స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారని మనందరికీ తెలుసు. కానీ ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయ వృద్ధగౌతమి నదికి ఎల్లప్పుడూ పుష్కరాలే అని వ్యాస మహర్షి ఒక వరం ఇచ్చాడు. అందుచేత ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం లభించి పాప విముక్తులవుతారట. అంతేకాదు, కాశీక్షేత్ర దర్శనానికి వెళ్ళడం కంటే ముందు దర్శించుకోవాల్సిన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ కుండలేశ్వర స్వామివారిని దర్శించుకుంటే అంతటి పుణ్యం కలుగుతుందట. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన ఈ క్షేత్రం ఉంది.